24 ఏళ్ల క్రితం అంటే స్టార్టింగ్ దర్శకి మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసినటువంటి సమయంలో మీ డెడికేషన్ ఎలాగైతే ఉందో క్రమశిక్షణ మీరు అప్పుడు మెయింటైన్ చేసే టైం టేబుల్ మీరు చేసే హార్డ్ వర్క్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మీ టైం టేబుల్ మార్పు ఎక్కడ కనిపించలేదు నాకు. ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందు రెడీ అవుతారు, అందరికంటే చివరిన ఇంటికి వెళ్తుంటారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆ రోజు అంటే మీరు బిజినెస్ని స్టార్టప్గా స్టార్ట్ చేసి మీ యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవడానికి డెడికేషన్ ఉందనుకుందాం. ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, దాదాపు 300+ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు చైర్మన్ అండ్ ఫౌండర్, మంచి స్థాయికి వెళ్ళారు, ఇంటి దగ్గర కూర్చొని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా స్టిల్ మీరు అదే డెడికేషన్ అదే క్రమశిక్షణ ఎలా సాధ్యమైందంటారు ఇది మీకు ఈ తత్వం? ఏదైనా ఒక పని మనము డైలీ మానిటర్ చేస్తేనే సక్సెస్ ఉంటుంది. మనం బాగా అయ్యాము, ఈ గ్రూప్కి అంత పెద్ద చైర్మన్ అయ్యామని ఎప్పుడైనా ఫీల్ అయితే కనుక అక్కడే స్టాప్ అయిపోతుంది. దాని గురించి అనే కాదు, మనకి భగవంతుడు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు, మనం సాధ్యమైనంత వరకు ఇంకా దానికి ఏం లేదు. మనకు బాగా పనిచేస్తా ఉన్నాం అనుకో, మన బాడీ బాగా పనిచేస్తుంది. ఒకరోజు సపోజ్ ప్రాక్టికల్గా నేను ఒకరోజు వాకింగ్ చేయకపోయినా ఐ ఫీల్ నాకు కన్వీనియంట్ అనిపించదు అది. అందుకని మనము మన బాడీకి ఎంత అయితే మంచి ఎక్సర్సైజ్ ఇస్తామో అది మనకు మంచి సపోర్ట్ చేస్తుంది. సో హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది. నాకు ఇది ఒక ప్యాషన్, అంటే ఇది ఇంట్రెస్ట్, అంతే. ఇది చేస్తే బాగుంటుంది, చేస్తా ఉన్నా అంతే.